హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఈరోజు మనం నవంబర్ 21 నాటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ వచ్చి ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కి సంబంధించండి. ఇది మనకి ఎన్విరాన్మెంట్ టాపిక్లో ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్లో ఎయిర్ పొల్యూషన్ లాంటి టాపిక్స్లో ఇది ఇంపార్టెంట్. అలానే జల్ జీవన్ మిషన్కి సంబంధించి జల్ జీవన్ మిషన్ అనేది వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. అదేవిధంగా వాతావరణ మార్పుల ఆచరణ సూచి, ఇది COP29కి సంబంధించి జరుగుతున్న రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి. అలానే చిరుధాన్యాలు అంటే మిల్లెట్స్ గురించి, అలాగే భారతదేశం ఏ విధంగా మాల్న్యూట్రిషన్ ఎదుర్కొంటుంది, దానిని ఓవర్కమ్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇట్లాంటివి మనం దీంట్లో కవర్ చేస్తామండి. అండ్ అదర్ సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దామండి. మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చి ఢిల్లీకి సంబంధించిన ఎయిర్ పొల్యూషన్ గురించి అండి. మీరు అబ్జర్వ్ చేస్తే గత వారం రోజుల నుంచి ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది అంతకంతకు పడిపోతుందండి. 400 అబవ్ ఉంటే మనము దానిని సివియర్ కేసుగా కన్సిడర్ చేస్తాము. బట్ గత వారం రోజులుగా 400ని దాటుకుంటూ అండ్ సమ్ ప్లేసెస్లో అబవ్ 500 కూడా ఉందండి. సో ఇది కొంత అలార్మింగ్ సిచ్యువేషన్. కాబట్టి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ రీజన్స్ అనేవి మనకి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాలండి. దీనికి గల మేజర్ రీజన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా 30 to 50% ఆఫ్ పొల్యూటెంట్స్ అనేవి ఢిల్లీలో ఇంటర్నల్గానే ఉత్పత్తి అవుతున్నాయి, ఇంటర్నల్గానే జనరేట్ అవుతున్నాయి. అండ్ బయోమాస్ లాంటివి మనము చిన్న చిన్న పరిశ్రమలలో కూడా వీటిని ఉపయోగించడం. జీవ ఇంధనాలు అంటే బయోమాస్, బయోఫ్యూయల్స్ కాదు, బయోమాస్ అని చెప్పొచ్చు మనం ఇక్కడ. సో దీనివల్ల ఏంటంటే కర్బనోద్గారాలు అనేవి మనకి గాలిలో కలుస్తాయి. అలానే చుట్టుపక్కల రాష్ట్రాలలో పంటల వ్యర్థాలని తగలబెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ కూడా చెప్పుకోవచ్చు దీనిని. ఎందుకంటే పంజాబ్ అండ్ హర్యానా లాంటి ప్రాంతాలలో ఏమవుతుందంటే వింటర్కి ముందు వాళ్ళు అప్పటికే సాగు చేసిన పొలాలలో మిగిలిన గడ్డిని తగలబెడతారు. దీనివల్ల ఏం జరుగుతుందండి, ఈ కర్బన ఉద్గారాలు ముఖ్యంగా పార్టిక్యులేట్ మ్యాటర్ PM2.5 PM10 అని పిలుస్తాం మనం. సో ఇలాంటి పార్టిక్యులేట్ మ్యాటర్ అంతా కూడా ఢిల్లీ వైపు ప్రయాణిస్తుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ జాగ్రఫికల్ రీజన్స్. హర్యానా, పంజాబ్ లాంటి ప్రాంతాలలోని ఈ కర్బన ఉద్గారాలన్నీ కూడా ఢిల్లీ మీదుగా ప్రయాణిస్తాయి. అండ్ అక్కడి నుంచి బయటికి అవుట్లెట్ లేకపోవడం చేత ఇది ఢిల్లీ మీదుగా ఢిల్లీ అంతా కూడా ఒక గ్యాస్ ఛాంబర్ లాగా తయారవుతుందండి. వింటర్లో ఢిల్లీ అంతా కూడా ఒక గ్యాస్ ఛాంబర్ లాగా తయారవుతుంది. అందుకే మనకి విపరీతమైన వాయు కాలుష్యం అనేది, సో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఈ ర్యాంకింగ్ అనేది పడిపోవడం అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. బికాస్ ఆఫ్ దిస్ డబుల్ బర్నింగ్ కూడా ఒక మేజర్ రీజన్గా చెప్పొచ్చండి. అలానే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఢిల్లీ వాయు కాలుష్యానికి ఏ రీజన్స్ ఎంత పర్సంటేజ్ అనేది అబ్జర్వ్ చేస్తే వెహికులర్ ఎమిషన్స్, వాహన ఉద్గారాలు అనేవి సుమారు 51%, 51.5% ఉన్నాయి. పొరుగు జిల్లాల నుంచి సుమారు 34.97%. అంటే చుట్టుప్రక్కల కలిగిన వాతావరణ కాలుష్యం ఢిల్లీ మీద అక్యుములేట్ అవుతుంది. అలానే వ్యవసాయ అగ్ని ప్రమాదాలు, అంటే ప్రమాదాలు అనే కంటే కూడా దీనిని స్టబుల్ బర్నింగ్ అని చెప్పొచ్చు. సో ఇది సుమారు 8.19% అండి. అలానే ధూళి కణాలు, సో ఏదైతే పార్టిక్యులేట్ మ్యాటర్ ఉందో ఈ పార్టిక్యులేట్ మ్యాటర్ కూడా సుమారు 3.7% అనేది ఈ ఢిల్లీ యొక్క వాతావరణ కాలుష్యానికి కారణభూతమవుతుంది. సో ఈ వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలేంటి, వీటి పరిష్కార మార్గాలు ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తే ఇళ్లలో మనము కట్టెలను మండించడానికి తగ్గించాలి. దాని స్థానంలో మనము న్యాచురల్ గ్యాస్ కానీ పైప్డ్ PNG అంటాం, పైప్డ్ న్యాచురల్ గ్యాస్ లాంటివి మనం ఉపయోగించుకోవచ్చు. అలానే చలి నుంచి రక్షణకు వంటలకు పిడకల వాడకాన్ని నియంత్రించాలి. దీనివల్ల ఏం జరుగుతుందంటే కర్బన ఉద్గారాలు ఎక్కువగా గాలిలో కలుస్తూ ఉంటాయి. సో ఇలాంటి వాటిని మనం కంట్రోల్ చేయాలి. కాలుష్యకారక పరిశ్రమలను నగరానికి దూరంగా ఉంచాలి. ఏదైతే ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఉందో వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్, కాబట్టి ఈ ఇండస్ట్రీస్ని మనము నగరానికి అవుట్స్కట్స్లో షిఫ్ట్ చేయాలండి. అదేవిధంగా బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను ప్రత్యామ్నాయాలు చూడాలి. మనము థర్మల్ పవర్ ప్లాంట్స్ని రీప్లేస్ చేసి రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో ఈవెన్ థర్మల్ పవర్ ప్లాంట్స్లో కూడా ఈ ఫిల్టర్స్ లాంటివి వాడాలి. స్క్రబ్బర్స్ అంటాం మనం, ఏదైతే ఈ కర్బన ఉద్గారాలు ఉంటాయో వాటిని అవి క్యాప్చర్ చేస్తాయి. సో అలాంటి టెక్నాలజీస్ని ఉపయోగించుకోవచ్చండి. అలానే నిర్మాణాలు, రోడ్ల నుంచి వచ్చే దుమ్ము ధూళిని నియంత్రించాలి. అండ్ మొక్కలని ఎక్కువగా పెంచడం వల్ల ఏం జరుగుతుందండి, ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని అవి క్యాప్చర్ చేసుకుంటాయి, స్వచ్ఛమైన గాలిని, ఆక్సిజన్ని
మనకి అందిస్తాయి. సో వాటిని విరివిగా పెంచడం ద్వారా ఈ కాలుష్యాన్ని కొంతమేరకు కంట్రోల్ చేయవచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి, ఢిల్లీలో మనకి ఇప్పటికే డీజిల్ వెహికల్స్ మీద బ్యాన్ ఉన్నా కూడా వాటికి సరైన ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రానిక్ వెహికల్స్ని మనము తీసుకురావడంలో ఫెయిల్ అయ్యాం. సో ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ని కూడా మనము ఎక్కువ సాధ్యమైనంత త్వరగా మనము మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురాగలిగితే ఈ వెహిక్యులర్ పొల్యూషన్ అనేది కొంతమేరకు తగ్గే అవకాశం ఉందండి. అండ్ ఇతర దేశాలలో ఇలాంటి సమస్యలు ఏర్పడినప్పుడు ఏమేమి చర్యలు తీసుకున్నారనేది అబ్జర్వ్ చేస్తే, ఇంగ్లాండ్లో కూడా ఇలాంటి సమస్య అనేది లండన్ ప్రాంతంలో ఎదురైనప్పుడు బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుల స్థానంలో గ్యాస్ ప్రాజెక్టులని తీసుకురావడం జరిగిందండి. దీనివల్ల ఏం జరిగిందండి, ఈ ఇండస్ట్రియల్ పొల్యూషన్ అనేది కొంతమేరకు కంట్రోల్ అయింది. అలానే క్లీన్ అండ్ గ్రీన్ పేరుతో నగరాలలో చర్యలు చేపట్టడం జరిగింది. అండ్ చైనాలో కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే పరిశ్రమలు ఎక్కువగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయో అలాంటి పరిశ్రమల్ని మూసివేయడం జరిగిందండి. అలానే పాత వెహికల్స్ని కూడా స్క్రాప్గా మార్చేశారు. అండ్ ఎక్కడైతే బాయిలర్స్ అనేవి ప్రాబ్లమేటిక్గా ఉన్నాయో వాటిని అప్గ్రేడ్ చేయడము, బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలని గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలుగా మార్చడము అనేది మనం చూడవచ్చండి. సో ఈ విధంగా అనేక చర్యలని తీసుకొని ప్రజెంట్ అవి వన్ ఆఫ్ ద క్లీన్ సిటీస్గా పేరు తెచ్చుకున్నాయి. సో భారతదేశంలో కూడా ఢిల్లీ లాంటి ఈ వాయు కాలుష్యం ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి చర్యల్ని చేపట్టడం ద్వారా మనం కూడా ఈ కాలుష్య కోరల నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఏర్పడుతుందండి. ఈ మిషనరీని చూడండి, దీనినే మనము హ్యాపీ సీడర్ అని పిలుస్తారు. ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అయిన స్టబుల్ బర్నింగ్ని చెక్ పెట్టడం కోసం ఈ మిషనరీని ఇన్వెంట్ చేయడం జరిగిందండి. సో దీనిని ఏ విధంగా ఉపయోగించవచ్చు, ఇది ఇన్ సిటు మేనేజ్మెంట్ ఆఫ్ స్టబుల్. సో గడ్డిని అదే ప్రాంతంలో మేనేజ్మెంట్ చేయగలిగేలాగా దీన్ని డిజైన్ చేశారు. ఎలాగా, ఈ సీడర్ని ఉపయోగించి పాత పంటని, మునుపటి పంటను కోస్తారు. కోసిన స్థానంలో కొత్త పంటని కూడా విత్తుతుంది ఎట్ ఏ టైం. అండ్ విత్తన ప్రదేశంలో ఆ గడ్డిని మనము రక్షణ కవచంగా కూడా ఉపయోగించుకోవచ్చు. సో దీనివల్ల ఏం జరుగుతుంది, ఆ గడ్డిని రక్షణ కవచం వల్ల విత్తనాలకు ఉపయోగిస్తాము. అండ్ ఆ గడ్డిని మనము మండించడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ స్టబుల్ బర్నింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఉండదు. దీనివల్ల ఈ కర్బన ఉద్గారాలు అనేవి ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కి కారణం అనేది మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి ఎంఎంఆర్ అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్, ప్రసూతి మరణాల రేటు అని పిలుస్తాము. దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ గణాంకాలు అనేవి ఇందులో మెన్షన్ చేయబడి ఉన్నాయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 2030 నాటికి ఎస్డిజి గోల్స్ ప్రకారం భారతదేశంలో ప్రసూతి మరణాలని 70 లోపు తీసుకురావాలండి. అంటే ఎంఎంఆర్ని ఎలాగా నిర్ణయిస్తారండి, 1,00,000 ప్రసూతి కేసులలో ఎన్ని మరణాలు సంభవిస్తున్నాయి అనేది ఇక్కడ ఎంఎంఆర్ రేట్గా కన్సిడర్ చేస్తారు. సో ఈ ఎంఎంఆర్ రేట్ అనేది ప్రజెంట్ ఎంత ఉందండి, 2018-20 నాటికి 97 ఉంది. దానిని 2030 నాటికి మనము 70 లోపు తీసుకురావాలి అండి. మనకి ఉన్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా దీనిని 70 బిలోకి తీసుకురావడం అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టార్గెట్. అలానే భారతదేశంలో ప్రస్తుతం కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో ఈ ఎంఎంఆర్ రేట్ అనేది బాగా తగ్గుదల అనేది కనిపిస్తుంది. దీంతోపాటు ఈ ప్రసూతి మరణాల రేటుని తగ్గించడం కోసం భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమేంటి అనేది కూడా మనము అబ్జర్వ్ చేయాలి అండి. ఫస్ట్ వన్ మనకి ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్. ఈ సురక్షిత్ మాతృత్వ అభియాన్లో భాగంగా గర్భిణీ స్త్రీలు ప్రతి నెల 9వ తేదీన ఉచితంగా నాణ్యమైన ప్రసవ సంరక్షణని అంటే ఈ హెల్త్ చెకప్స్ని పొందుతూ ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చి ప్రధానమంత్రి మాతృవందన యోజన. సో ఈ మాతృవందన యోజన అనేది ఒక డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్, అంటే నగదు రూపంలో లబ్ధి చేకూరుతూ ఉంటుంది. 2 విడతలుగా 2 ఇన్స్టాల్మెంట్స్లో సుమారు 5,000 రూపాయలని ఈ గర్భిణీ స్త్రీలకి వాళ్ళ యొక్క మెరుగైన జీవన విధానం కొరకు కావచ్చు, న్యూట్రిషన్ కోసం కావచ్చు, ప్రభుత్వం వీరికి అందిస్తూ ఉంటుందండి. అలానే లేబర్ రూమ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్, లక్ష్య అని పిలుస్తారు. సో మెటర్నిటీ ఆపరేషన్ థియేటర్స్లో కావచ్చు, ఇలాగ లేబర్ రూమ్స్లో కావచ్చు, నాణ్యమైన అంటే సురక్షితమైన ఫెసిలిటీస్ని ఏర్పాటు చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది.
అలానే పోషణ్ అభియాన్ వెరీ ఇంపార్టెంట్ వన్, 2018 నుంచి దీనిని లాంచ్ చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, కౌమార దశలో ఉన్న బాలికలు, గర్భిణీ స్త్రీలు అండ్ లాక్టేటింగ్ మదర్స్కి సంబంధించి వాళ్ళ యొక్క పోషకాహార స్థాయిల్ని పెంచడం కోసం ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగిందండి. అలానే రక్తహీనతతో బాధపడుతున్న స్త్రీలని గుర్తించి వాళ్ళని ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం కోసం ఎనీమిక్ ముక్త్ భారత్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించడం జరిగిందండి. ఈ విధంగా మనము అనేక కార్యక్రమాలని రూపొందించడం జరిగింది. దీని ద్వారా మనము ప్రసూతి మరణాల రేటుని సుమారు బిలో 70కి తీసుకురావాలని మనం ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకోవడం జరిగింది. అంటే 1,00,000 ప్రసవాలకి గాను ఈ 70 లోపు మాత్రమే ప్రసూతి మరణాలు ఇవి అవుట్ ఆఫ్ హ్యాండ్. ఇంకా సో ఆ 70 లోపు తీసుకురాగలిగితే మనము టార్గెట్ని అచీవ్ అయినట్టండి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి మణిపూర్ వైలెన్స్కి సంబంధించండి. మణిపూర్ వైలెన్స్ అనేది గత కొద్ది రోజులుగా నిరంతరం ఎరప్ట్ అవుతూనే ఉంది. దీనికి గల మేజర్ రీజన్స్ ఏంటనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దామండి. మణిపూర్ యొక్క జాగ్రఫిక్ అండ్ డెమోగ్రఫిక్ ప్రొఫైల్ని మీరు అబ్జర్వ్ చేస్తే కొంత మిస్ మ్యాచ్ కనిపిస్తుందండి. ఎందుకు? మణిపూర్లోని కొన్ని ఇంపార్టెంట్ తెగలు మీరు అబ్జర్వ్ చేస్తే కుకీ, నాగా లాంటి తెగలు ఈ హిల్ ఏరియా ప్రాంతంలో నివసిస్తారు. ఈ హిల్ ఏరియా ఎంత ఉంటుందండి? సుమారు 90% భూభాగం ఈ హిల్ ఏరియాలో ఉంటుంది. అయితే ఈ మేతి తెగవారు సుమారు 10% ఉన్న ఈ వ్యాలీ ఏరియా, ఇంఫాల్ వ్యాలీ ఏరియాలో వీళ్ళు నివసిస్తారు. అయితే వీళ్ళ పాపులేషన్ ఎంత ఉంటుందండి? సుమారు 64% ఉంటుంది. అంటే 10% భూభాగంలో ఉండే ఈ వ్యాలీ పీపుల్ సుమారు 64% పాపులేషన్ కలిగి ఉంటారు. ఇక్కడ వరకు కొంత సమస్య అనేది మనకి అబ్జర్వ్ చేయవచ్చు. బట్ మనకు మేజర్గా గత సంవత్సరం ఈ వైలెన్స్ ఎరప్ట్ అవడానికి గల స్పార్క్ పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే రీసెంట్ హైకోర్టు జడ్జిమెంట్ అనేది ఈ మేతీస్కి ఫేవర్గా వచ్చింది. ఏమని? ఎస్టీ స్టేటస్ ఈ మేతీ పీపుల్కి కూడా కన్సిడర్ చేయాలి, ఎస్టీ స్టేటస్ వీరికి కూడా కల్పించాలి అని హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏం జరిగింది? ఈ కుకీస్ మరియు మేతీకి మధ్య ఒక వార్ లాగా తయారైంది. ఈ కుకీ తెగవారు మేతీ పీపుల్కి ఎస్టీ స్టేటస్ కల్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకండి? 64% పాపులేషన్ ఉన్న ఈ మేతీ తెగవారికి కూడా ఎస్టీ స్టేటస్ కల్పిస్తే కుకీ తెగవారికి రావాల్సిన ఉద్యోగ, విద్యా అవకాశాలు ఇవి కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ మేతీ తెగ వాళ్ళకి ఎస్టీ స్టేటస్ ఇవ్వడాన్ని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. సో ఈ ఆందోళన క్రమంగా కుకీ వర్సెస్ మేతీస్ మధ్య ఒక ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. సో ఇది మణిపూర్ హింసకి ఒక స్పార్క్ పాయింట్గా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ మేతీ తెగవారి వాదన ఏంటండి? 1949 వరకు ఒక ప్రిన్స్లీ స్టేట్గా ఉన్న మణిపూర్లో మైతీ తెగవారికి కూడా ఎస్టీ స్టేటస్ అనేది ఉండేది. అయితే ఎప్పుడైతే భారతదేశంలో ఇది విలీనమైందో అప్పుడు ఈ మేతీ తెగవారికి ఎస్టీ స్టేటస్ అనేది రద్దు చేయబడింది. కాబట్టి ఆ రద్దుపరిచిన ఎస్టీ స్టేటస్ని తిరిగి మాకు ఇవ్వవలసిందే అని ఈ మేతీ తెగవారు డిమాండ్ చేస్తున్నారండి. సో ఈ విధంగా మణిపూర్లో హింస అనేది మేతీ, కూకీ మరియు నాగా తెగల మధ్య ఒక ఎథ్నిక్ వార్ని తలపిస్తుంది. సో ఈ ఎథ్నిక్ జాతుల మధ్య ఒక ఘర్షణకి దారితీస్తుంది. ఈ ఘర్షణే మనకి మణిపూర్ హింస యొక్క ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చండి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి వాతావరణ మార్పుల ఆచరణ సూచీలో భారతదేశ స్థానం. సో క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025 యొక్క ర్యాంకింగ్స్ని ఇటీవల అజర్బైజాన్ రాజధాని బాకులో జరుగుతున్న COP29 సమావేశాలలో విడుదల చేయడం జరిగిందండి. ఇందులో భారతదేశం యొక్క స్థానంని మనం అబ్జర్వ్ చేస్తే 10వ ర్యాంక్ని మనము సాధించడం జరిగింది. అయితే CCPI 2024లో మనము 8వ ర్యాంకులో ఉన్నాము. ఇప్పుడు 2 స్థానాలు పడిపోవడం జరిగింది. స్టిల్ మన యొక్క విధానాలు ఎస్పెషల్లీ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీస్ అనేవి చాలా అద్భుతంగా ఉండడం జరిగిందండి. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అతిపెద్ద కాలుష్యకారక దేశాలైన చైనా, అమెరికా 55, 57 స్థానాలతో జాబితాలో దిగువన ఉన్నాయి. యాక్చువల్గా భారతదేశంలో కర్బన ఉద్గారాల నెట్ ఎమిషన్ అనేది తక్కువగానే ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, తలసరి ఉద్గారాల విడుదల అనేది కేవలం 2.9 టన్స్ మాత్రమే. ప్రపంచ సగటు ఎంతండి? 6.6 టన్స్. అంటే ప్రపంచ సగటు కంటే కూడా సుమారు సగం ఉన్నామండి. ప్రపంచ సగటులో సగం కంటే తక్కువగా మనము మన యావరేజ్ ఎమిషన్స్, నెట్ ఎమిషన్స్ అనేవి ఉన్నాయి. సో కాబట్టి భారతదేశం పర్యావరణ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటుంది. అలానే ఈ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్కి సంబంధించి మనము టాప్ 10లో నిలవడం విశేషంగా చెప్పుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ఇంప్లిమెంటేషన్ కోసం సుమారు 30,000 కోట్ల అదనపు ఖర్చుకి ఓకే చెప్పడం జరిగిందండి. దీని ద్వారా అసలు జల్ జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? కుళాయి కనెక్షన్ల ద్వారా ఇంటింటికి రక్షిత నీటి సరఫరా, అంటే ట్యాప్డ్ డ్రింకింగ్ వాటర్ని ప్రతి ఇంటికి మనము ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో జల్ జీవన్ మిషన్ని లాంచ్ చేయడం జరిగిందండి. సో ఈ జల్ జీవన్ మిషన్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా మనం జల్ జీవన్ మిషన్ అనేది ఎస్డిజీస్తో, ఎస్పెషల్లీ SDG 6తో మనము అలైన్ చేసుకోవచ్చు. సో దీంట్లో భాగంగా మనము ప్రతి సభ్యుడికి, ప్రతి కుటుంబంలోని సభ్యుడికి కూడా 55 లీటర్లు పర్ క్యాపిటా పర్ డే, అంటే ఒక వ్యక్తికి 55 లీటర్ల డ్రింకింగ్ వాటర్ని సరఫరా చేయాలి. అండ్ ఇది సస్టైనబిలిటీ ఉండాలి, అంటే మనము వాటర్ సరఫరా చేయాలి కదా అనే ఉద్దేశంతో ఎక్కడి నుంచో మనము మొత్తం డ్రాగ్ చేసి వాటర్ని తీసుకొచ్చి పంప్ చేయడం కాదు. సో దానిని ఒక సస్టైనబిలిటీ అనేది మెయింటైన్ చేయాలి. అలానే రిలయబిలిటీ కలిగి ఉండాలి, అఫోర్డబుల్గా ఉండాలి అది. సో మనము ఓవర్ ఎక్స్పెండిచర్స్తో లేదా పబ్లిక్ మీద భారం వేసే ఉద్దేశంతో ఈ పైప్డ్ డ్రింకింగ్ వాటర్ సప్లై అనేది పెట్టకూడదు. అండ్ ఈక్విటీ, ఇంక్లూజివిటీ, అంటే అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండాలి. అలానే క్వాలిటీ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, అంటే రక్షిత మంచినీరు అనేది చాలా శుద్ధమైన నీటిని మాత్రమే సరఫరా చేయాలి. సో ఆల్రెడీ ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది, SDG 6 టార్గెట్స్ని అచీవ్ చేయాలి అంటే మనము, సో దీనిని జల్ జీవన్ మిషన్, దీని ట్యాగ్లైన్ వచ్చి హర్ ఘర్ జల్ అని పిలుస్తాం మనం. హర్ ఘర్ జల్ అంటే ప్రతి ఇంటికి కూడా నీటిని అందించడం అనే ఉద్దేశంతో ఈ జల్ జీవన్ మిషన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్కి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి మరికొన్ని నూతన నేరాలని కూడా ఈ PD యాక్ట్లోకి తీసుకురావడం జరిగింది. అసలు నిర్బంధ చట్టం అంటే ఏంటి, ఈ అరెస్ట్కి ప్రివెంటివ్ డిటెన్షన్కి డిఫరెన్స్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తే, అరెస్ట్ అనేది ఒక నేరం జరిగిన తర్వాత మనము ఆ నేరస్తుడిని బంధించడం జరుగుతుంది, అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదే ప్రివెంటివ్ డిటెన్షన్లో మనం ఏం చేస్తాము, ఒక నేరం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఎవరైతే అనుమానాస్పదంగా ఉంటారో ఆ అనుమానాస్పదంగా ఉండే వ్యక్తులని మనము అరెస్ట్ చేయడాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అని పిలుస్తారు. ఓకే, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఈ PD యాక్ట్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తుంది. అండ్ ఈవెన్ సోషల్ మీడియా అబ్యూజ్ అనేది రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో సోషల్ మీడియా అబ్యూజ్ని కూడా ఈ PD యాక్ట్లోకి చేర్చడం జరిగింది. ఏదైనా అసభ్యకరమైన పోస్టులు పెడితే PD యాక్ట్ ద్వారా నిర్బంధించే అవకాశం కూడా ఉంటుందండి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 క్లాజ్ 3 ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ని సమర్థిస్తుందండి. పబ్లిక్ ఆర్డర్ లేదా నేషనల్ సెక్యూరిటీ విషయంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే అలాంటి సమయాలలో ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది రాంగ్ కాదు అనేది తెలియజేస్తుంది. అలానే దీనికి కొన్ని రాజ్యాంగపరమైన రక్షణలు కూడా ఉంటాయండి. అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది కొంత అబ్నార్మల్ సిచ్యువేషన్స్లో చేయాల్సి వస్తుంది కాబట్టి కొన్ని రక్షణల్ని వీటికి కల్పించడం జరిగింది. లైక్ ప్రివెంటివ్ డిటెన్షన్లో అరెస్ట్ కాబడిన వ్యక్తులని 3 నెలల కంటే ఎక్కువ డిటెన్ చేయడానికి అవకాశం ఉండదు. ఎక్సెప్ట్ అడ్వైజరీ బోర్డు ఆమోదిస్తే తప్ప 3 నెలలకు మించి నిర్బంధాన్ని అనుమతించరు. అలానే నిర్బంధానికి గల కారణాలను కూడా వీలైనంత త్వరగా అతనికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఆన్ విచ్ గ్రౌండ్స్ అతనిని డిటెన్ చేశాము అనేది అతనికి తెలియపరచాలండి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి చిరుధాన్యాలకు సంబంధించండి, మిల్లెట్స్ అని పిలుస్తాం మనం. సో 2023 సంవత్సరాన్ని మనము అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకోవడం జరిగింది. ఈ 2023 సంవత్సరం యొక్క ప్రాముఖ్యత గురించి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, ఇది ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ అండి. ఇది ఒక రిపోర్ట్ని, నివేదికని అందించడం జరిగింది. ఈ రిపోర్ట్లోని కీ పాయింట్స్ ఏంటంటే, బాల్యం నుంచే మనము చిన్నపిల్లలకి చిరుధాన్యాలని అందించాలి. అలానే మధ్యాహ్న భోజనంలో చిరుధాన్యాల ఆధారిత వంటకాలని ప్రవేశపెట్టాలి. అండ్ జన్యు వైవిధ్యంతో పాటు సాంకేతికతను కూడా మెరుగుపరచాలి. ఇందులో జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రజల అవసరాలకు తగినట్టుగా చిరుధాన్యాల యొక్క సాగుని చేపట్టాలి. అండ్ చిరుధాన్యాలు ఆరోగ్యపరంగా అత్యుత్తమ ఫలితాలను ఇస్తాయి కాబట్టి చిరుధాన్యాలని ఎక్కువ మొత్తంలో తీసుకోవాలని ఈ రిపోర్ట్ అనేది హైలైట్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చిరుధాన్యాల యొక్క ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయనేది అబ్జర్వ్ చేస్తే, న్యూట్రియంట్ రిచ్, ఇవి ఎక్కువ విటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ని కలిగి ఉంటాయి. గ్లూటెన్ ఫ్రీ అండ్ సపోర్ట్స్ డైజెషన్, అంటే ఎక్కువ మనకి ఈ జీర్ణ వ్యవస్థకి అద్భుతంగా ఉంటుంది. అలానే హార్ట్ హెల్త్కి కూడా ఇది చాలా సపోర్టివ్గా ఉంటుంది.
బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది, వెయిట్ మేనేజ్మెంట్ చేయడంలో ఈ మిల్లెట్స్ అనేవి ఉపయోగపడతాయి, బోన్ హెల్త్ కోసం ఉపయోగపడతాయి, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. అంటే మనము రాగులు, సజ్జలు, జొన్నలు ఇట్లాగా మనము అనేక రకాల చిరుధాన్యాల గురించి చెప్పుకుంటూ ఉంటాం. వీటి యొక్క ఉపయోగాలు మనము ఇక్కడ చూడొచ్చండి. అండ్ చిరుధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. సో మనము ఈ చిరుధాన్యాలని మరింత సమర్థవంతంగా వినియోగించుకోగలిగితే భారతదేశం చాలా సమస్యల నుంచి, ఆరోగ్యపరమైన సమస్యల నుంచి మనము బయటపడే అవకాశం ఉంటుందండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కాల్చొద్దు కలియుదున్నండి. సో ఇది అబ్జర్వ్ చేస్తే మీకు ఇందాక నేను ఒక ఇన్సిడెంట్ చెప్పడం జరిగింది. హర్యానా అండ్ పంజాబ్ ప్రాంతాలలో స్టబుల్ బర్నింగ్కి సంబంధించి, హ్యాపీ సీడర్ మెకానిజంకి సంబంధించి. సో సిమిలర్గా తెలంగాణలో కూడా తెలంగాణ వ్యవసాయ మంత్రి ఇట్లాంటి ఒక స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది. ఏదైతే గడ్డి లాంటివి స్టబుల్స్ ఉంటాయో దానిని స్టబుల్ బర్నింగ్ చేయొద్దు, కాల్చొద్దు, వాటిని దున్నడం ద్వారా అంటే దహనం చేయడం ద్వారా ఏంటి, నేలకి పర్యావరణానికి అనర్థం ఏర్పడుతుంది. దున్నడం ద్వారా ఏం జరుగుతుంది, ఆ మల్చింగ్ అనేది మనకి అక్కడ ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం ఈ సేంద్రియ పదార్థాలు అనేవి ఆ నేలలో కలవడం వలన కొంత నేల సారం కూడా పెరిగే అవకాశం ఉంటుందండి. సో అందుకు తెలంగాణ వ్యవసాయ మంత్రి గారు కూడా మనకి ఈ స్టబుల్ బర్నింగ్కి అగెనిస్ట్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ స్టబుల్ బర్నింగ్ అనేది ఎంత ప్రమాదకరంగా తయారవుతుంది, వాయు కాలుష్యానికి ఏ విధంగా కారణమవుతుంది అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనము. అండ్ దీనిని మనము నేలలో దున్నడం వలన నేల సారం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులని ఈ విధంగా చేయమని ప్రోత్సహించడానికి మంత్రి గారి యొక్క స్టేట్మెంట్ మనం ఇక్కడ చూడవచ్చండి. అండ్ నెక్స్ట్ మనం కొన్ని ఇంపార్టెంట్ వన్-లైనర్ కరెంట్ అఫైర్స్ని చూస్తే, హైదరాబాద్లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? అమిత్ గర్గ్. ఈ నేషనల్ పోలీస్ అకాడమీ అనేది ఐపీఎస్ల యొక్క ట్రైనింగ్కి ఉపయోగపడుతుందండి. ఈ ఐపీఎస్ని ట్రైనింగ్ ఇచ్చే సంస్థగా దీనిని చెప్పవచ్చు. దీని యొక్క అధిపతిగా అమిత్ గర్గ్ అనే ఆయనని నియమించడం జరిగింది. అండ్ మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే పూణే విమానాశ్రయానికి ఎవరి పేరు పెట్టాలని నిర్ణయించింది? సో పూణే విమానాశ్రయానికి జగద్గురు సంత్ తుకారాం మహారాజ్. సంత్ తుకారాం 17వ శతాబ్దపు మరాఠీ కవి అండి. మనం భక్తి మూమెంట్లో ఈయన గురించి చదువుకుంటాం. సో ఈ సంత్ తుకారాం యొక్క పేరుని పూణే విమానాశ్రయానికి పెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అండ్ సమ్ మోర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మనం చూస్తే, ఇండియాస్ జీశాట్ N2 కమ్యూనికేషన్ శాటిలైట్ని మనం స్పేస్ ఎక్స్కి చెందిన ఫాల్కన్ 9 అనే రాకెట్ ద్వారా రీసెంట్గా లాంచ్ చేయడం జరిగిందండి. ఇది మనకి కమ్యూనికేషన్ శాటిలైట్. అండ్ దీనిని ఇస్రోకి చెందిన ఇస్రో యొక్క కమర్షియల్ వింగ్ అయిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అభివృద్ధి చేయడం జరిగిందండి. సో ఇక్కడ సమ్ ఇంపార్టెంట్ డేటా అనేది మనం నోట్ చేసుకోవాలి. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ICRA 2026 నాటికి భారతదేశం సుమారు 250 గిగావాట్ల యొక్క రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తి వనరులకి చేరుకుంటుంది అని ఒక అంచనా వేస్తుందండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చి ద ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్. ఇందిరాగాంధీ శాంతి బహుమతి అనేది మనకి డానియల్ బెరెన్బాయిమ్ అండ్ అలీ అబు అవద్ అనే 2 వ్యక్తులకి ప్రదానం చేయడం జరిగింది. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణంలో ప్రజల మధ్య స్నేహభావాలు ఏర్పడడానికి వీళ్ళు చేసిన కృషికి అభినందిస్తూ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అనేది వీళ్ళకి ప్రదానం చేయడం జరిగిందండి. సో ఇది ఈరోజు మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.